తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. ఆస్తికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఆలోచన పెరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాటికి మీకు బంధువుల యొక్క సహకారం కూడా కొంత లభిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోపట రాణిస్తారు. తులారాశి వారు ఈరోజు శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. సమయానికి మీకు శుభవార్త అందుతూ ఉంటుంది. మిత్రుల సహకారము సంపూర్ణంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోపట మధ్యమ స్థాయిగా ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తగ్గుతాయి. మిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించండి. శత్రు బాధ పెరిగే అవకాశం ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు శరవణ భవాయ నమః అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.